నా జీవితంలో కూడా నా పక్షాన అనేక మార్లు అనేక మందిని దేవుడు నిలబెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుని నమ్మిన తర్వాత నా జీవితాన్ని, నా యవ్వన కాలాన్ని ప్రభు కొరకు సమర్పించిన తరువాత సేవ చేస్తున్నటువంటి ఆ దినాలు మరి నాకు వివాహం కుదిరింది. తరువాత ఎంగేజ్మెంట్ అన్నారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ప్రభా, నిన్నే నమ్ముకుని నేను నీ సేవకు వచ్చాను, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఏది కావాలన్నా నీ మీదే ఆధారపడటం నేను నేర్చుకున్నాను ప్రభా. మరి ఈ సమయంలో ఎంగేజ్మెంట్ డేట్ దగ్గరకు వచ్చింది ప్రభా, ఏం చేయాలి ప్రభా అని అలాగే ఆలోచిస్తున్నటువంటి సమయంలో పాలకొల్లు నుండి ఒక ఫోన్ వచ్చింది. బాబు, ఏంటి చాలా సంతోషకరమైనటువంటి వార్తను నేను విన్నాను. నిజమా అన్నారు. నిజమేనండి అన్నారు. ఒకసారి ఇంటికి రండి అన్నారంట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లి నన్ను తీసుకొని ఒక పెద్ద షాప్కి తీసుకెళ్ళింది. ఆ ఎంగేజ్మెంట్కి కావాల్సినవన్నీ అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా కొనేసి, నేను రేపు ఆ ఎంగేజ్మెంట్కి నేను నీతో పాటు కూడా నేను వస్తానని ఆ తల్లి ఆ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ఒక పెద్ద మనిషిగా నా వెనకాల నిలబడ్డదండి. నా కళ్ళంట నీళ్ళు గిరగిరా తిరిగినాయి. ఎవరూ లేరు నా వెనకాల, ఏమీ లేదు నా వెనకాల. నేను ఒంటరివాడిని ప్రభువా అనుకుంటున్నటువంటి సమయంలో నా పక్షాన ఒక బలమైన తల్లిని దేవుడు లేపుకున్నాడండి. మన ప్రభు మన పక్షాన నిలిచినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితుల్లోనైనా కానీ మనం ధైర్యంగా ఉండగలం.